విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ సక్సెస్ అయిన తర్వాత మనిషికి చాలా మందికి చూస్తున్నాం అహంకారం అనేది చాలా సక్సెస్ తో పాటు అహంకారం కూడా చాలా వచ్చేస్తుంది. అసలు తమ్ముడు అనేది ఫ్రెండ్స్ అనేది ఒకప్పుడు లేనప్పుడు వాళ్ళు ఒక గంజి అన్నం తినేటప్పుడు కానీ వాళ్ళు సహాయం చేసినప్పుడు వాళ్ళతో కలిసి ఉన్న అనుబంధము అసలు సక్సెస్ వచ్చిన తర్వాత డబ్బు వచ్చిన తర్వాత అహంకారం చూపెడుతున్నారు. అలాంటి అహంకార మనుషులకు మీరేం చేస్తారు? అంటే సక్సెస్ అనుకోవాలా లేకుంటే అహంకారంలో సక్సెస్ అయ్యాడు అనుకోవాలా వాళ్ళను? అహంకారం వచ్చిన మనం చదివిన పురాణాల ప్రకారం దేవుళ్ళే సక్సెస్ కాలేదు. ఓకే, ఈ మధ్యలో ఏదో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అహంకారం పెరిగిందని విన్నాం. ప్రజలు ఓడించారు ఆ ముఖ్యమంత్రి గారిని. ఏ రాష్ట్రమో మనం వాళ్ళకు వదిలిపెడదాం అనుకోండి. ఏ రాష్ట్రమైనా సరే అహంకారం, పదవి అహంకారం, నేనే అహంకారం, అహంకారం, నేనే గాన్. సో అహంకారం అనేది, అహంకారాన్ని ఇంగ్లీష్ లో ఈగో అంటారు. ఈజిఓ నా దృష్టిలో ఏం తెలుసా? ఎగ్జిస్టింగ్ గాడ్ అవుట్. లోపల దేవుడు బయటికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఎవడు మిగిలాడు? రాక్షసులే మిగిలాడు. లోపల రాక్షసులే మిగిలాడు. రాక్షస ప్రవృత్తి ఉంటుంది కదా. కాబట్టి ఇగో ఉండకుండా, ఇగో ఉంటే సక్సెస్ కాదు కదా. కాబట్టి ఆ పైన ఉన్నది ఎప్పుడు ఉండదు, జ్ఞానం కిందికి వస్తుంది. కాబట్టి ఉన్నప్పుడు అందరితో కలిసి ఉంటే మనిషి తర్వాత కూడా బతికి ఉంటాడు. అందుకే నేను మామూలుగా చెప్తా ఉంటాను, వచ్చిపోవద్దు బాస్ ఈ ప్రపంచం మీదకి, ఇచ్చిపోవాలి అని చెప్తా ఉంటాను. వచ్చిపోవద్దు. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఈ ఎలా గుర్తుంచుకోవాలంటే మనం పోయినాక కూడా గుర్తుంచుకోవాలంటే పోయినాక కూడా బతికి ఉండాలి. ఒకటే ప్రేమ. కోపంతో ఎవరు గెలవలేదు, ప్రేమతో ఎవరు ఓడిపోలే. ఎవరు ఓడిపోలే ప్రేమతోని. కాబట్టి ఆ ప్రేమను పెంచుకుంటే నీ పర్మనెంట్ పోస్ట్. కొంతమంది పొలిటీషియన్సే కావచ్చు, ఏదైనా కావచ్చు, కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, ఆఫీసర్స్, ఇంజనీర్స్ ఇలా చూస్తుంటాడు. అది పర్మనెంట్ పోస్ట్ అనుకుంటాడు. రిటైర్ అయినాక గేట్ కీపర్ లోపల అనివాడు, వాచ్మెన్ లోపల అనివాడు, రాణిస్తా అంటే పర్మిషన్ రాణిస్తా అంటే. అంటే ఆ పదవిని అహంకారంలో కొంతమంది అలా చూపించేసి నేనే కొంతమందికి విపరీతమైన పనిష్మెంట్లు ఇచ్చి కులము ఫీలింగు, మతము ఫీలింగ్, రకరకాల ఫీలింగు, ఏరియా ఫీలింగు, ఒక ఇలాంటి ఫీలింగ్ తోని వాళ్ళు తొక్కి పడేస్తూ ఉంటారు. కానీ ఈగో ఎంతవరకు ఉంటుందో తెలుసా? ఆయన పోస్ట్ అయిపోయిన తర్వాత ఆయనకున్న విలువ చూడండి, ఎలాంటి విలువ. ఎవడు కూడా కేర్ చేయడు. అప్పుడు ఎంత కుమిలిపోయిన లాభం లేదు. కానీ ఈ పోస్ట్ ఉన్నప్పుడే ప్రేమను పెంచుకొని ఉంటే, ప్రేమ అనే పోస్ట్ పర్మనెంట్ కదా. అంటే మా గురుగారు ఒకటి చెప్తా ఉంటారు ఒక మాట, పొజిషన్ ఈజ్ ఏ టెంపరీ గుడ్ విల్, బట్ గుడ్ విల్ ఈజ్ ఏ లైఫ్ టైం పొజిషన్. గుడ్ విల్ ఈజ్ ఏ లైఫ్ టైం పొజిషన్. మనకున్న విలువ అనేది లైఫ్ టైం, జీవితాంతం ఉండాలంటే పదవి ఉన్నప్పుడు ప్రేమను పెంచుకో, అది పంచుకో. నువ్వేం డిగ్రేడ్గా ఆక్కర్లేదు. అప్పుడు ఆ మనిషి అమ్మ నాన్న సరిగ్గా పెంచిన మనిషి అనుకోవచ్చు, గురువులు సరిగ్గా ఉన్న మనిషి అనుకోవచ్చు. ఈ అహంకారంతో ఉన్న ఋషులు కూడా ఫెయిల్ అయ్యారు. ఓకే, మనం వింటున్నాం కదా, సప్త ఋషిలో ఒక ఋషి అహంకారంతో ముందుకెళ్ళేమేదాడు, స్వర్గమే ఒకటి సృష్టించాడు, ఎంతవరకు వచ్చింది. కాబట్టి నో, సో కమ్ డౌన్, బీ విత్ పీపుల్, విన్ ది హార్ట్స్. మనసును గెలిస్తే పర్మనెంట్ పోస్ట్. చాలా మంది 8 hours కాదు 12 గంటలు వర్క్ చేస్తుంటారు. జాబ్ కానివ్వండి, ఓటీలు చేస్తుంటారు, కొంతమంది బిజినెస్ లో ఎక్స్ట్రా వర్క్ చేస్తుంటారు. కానీ వాళ్ళు డబ్బు ఉంటది, కానీ వాళ్ళు మళ్ళీ ఏదైనా పని చేయాలంటే డబ్బు వాళ్ళ చేతిలో ఉండదు. అంటే వాళ్ళు వచ్చిన డబ్బుని ఎలా వాళ్ళు అంటే జాగ్రత్త పరచుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఎలా వేయాలి సార్? చాలా మంది దగ్గర డబ్బు నిల్వ ఉండదు అంటుంటారు. ఓకే, దీనికి 2 రకాలుగా ఉన్నారు బాస్. లేబర్, లీడర్. లేబర్ ఎక్కువ పని చేస్తాడు, లీడర్ తక్కువ పని చేస్తాడు. స్మార్ట్ వర్కర్, హార్డ్ వర్కర్. స్మార్ట్ వర్కర్ తక్కువ పని చేస్తాడు, హార్డ్ వర్కర్ ఎక్కువ పని చేస్తాడు. స్మార్ట్ వర్కర్ ఆల్వేస్ యూజెస్ హార్డ్ వర్కర్స్. హార్డ్ వర్కర్స్ లైఫ్ ఈజ్ ఫర్ స్మార్ట్ వర్కర్. ఓకే, నువ్వు 14 గంటలు పని చేసినా, 12 గంటలు చేసినా, పని చేసేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని పని గంటలు కరెక్ట్గా చేసినా ఇంపార్టెంట్. తెలివితో పని చేస్తే లాభం, శరీరంతో పని చేస్తే లేబర్, అంతే కదా. సమ్ పీపుల్ బార్న్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ. అది కాకుండా సేవింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సేవింగ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సంపాదించినప్పుడు కష్టపడి సంపాదించడం, యంగ్ ఏజ్లో ఉన్నావు, బాగా డబ్బు వస్తుంది, అప్పుడు ఏం చేయాలి? నా ఐడియా ప్రకారము ఎనీ వన్ హూ ఈజ్ లిజనింగ్ టు దిస్ క్లాస్, దిస్ అవర్ సెషన్, అవర్ వీడియో చూస్తున్న వాళ్ళకు 100% నేను చెప్తున్నాను, మీ యంగ్ ఏజ్లో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్ అండ్ ల్యాండ్. ల్యాండ్ ఇది ఓపెన్ ల్యాండ్స్, నాట్ బిల్డింగ్స్. బిల్డింగ్ కొనొద్దు, బిల్డింగ్ కిరాయి తీసుకోవాలి, అపార్ట్మెంట్ కిరాయి తీసుకోవాలి. తెలుగు పిల్లలు చాలా డబ్బు మిగిలినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే. ఓకే, ఇన్వెస్ట్ అండ్ ఓపెన్ ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ప్లాట్స్, PLOT ప్లాట్,
అది చూస్తే 10 ఇయర్స్కు 10 టైమ్స్ అయిపోతుంది, 20 ఇయర్స్కు 20 టైమ్స్ అయిపోతుంది. కాబట్టి ఆ ల్యాండ్ అంటే నేనేం చెప్తుంటానంటే, భూమి ఉన్న వాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళు గారు, భూమి ఉన్న వాళ్ళే ఫ్యూచర్లో ఐశ్వర్యవంతులు. కాబట్టి అలా సేవింగ్ చేయండి. రెండోది గోల్డ్, సిల్వర్, గుడ్ స్టాక్స్ అంటే డే టు డే ప్లేస్ కాదు, లాంగ్ టర్మ్. ఈ కొనేసేసి నాకు 10 ఇయర్స్ అవుతానే ఈ స్టాక్ అమ్ముకుంటాను అన్న స్టాక్స్ కొనుక్కోండి. మంచి స్టాక్స్ ఉన్నాయి. 10 ఇయర్స్ బ్యాక్ ఏ స్టాక్ అని తీసుకోండి, అది 10 సార్లు కింద మీద పడ్డది కానీ 10 టైమ్స్ రేట్ పెరిగింది. సో ఇలా ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వయసులో ఉన్నప్పుడు సంపాదన మొదలుగానే తీసుకోవాల్సింది ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. అది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ వేరేది కాదు. ఐ డోంట్ సజెస్ట్ అది తీసుకోండి కానీ నా అభిప్రాయం ప్రకారం టర్మ్ 5 కోట్లు 10 కోట్ల ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అది చాలా మంచిది. అప్పుడు ఆ మనిషి దగ్గర డబ్బు ఉంటుంది, ఆయనకి మన అయినా ఆయన కుటుంబం బాగుంటుంది. దిస్ ఈజ్ మై ఐడియా.